పోలయ్య ఇంట్లో ఒక దయ్యం హాయిగా జీవిస్తూ ఉండేది. ఇంట్లో వాళ్ళు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటే విని ఆనందించేది. ఒకరోజున ఇంట్లోని ఆడవాళ్లు మాట్లాడుకుంటూ పెద్ద కోడలు దయ్యాలు మనుషుల కంటే మెరుగు అని, వాటిని మెచ్చుకుంటే పనులు చేసి పెట్టే అవకాశం ఉందని, ఈరోజు తనవంతు గుండిగల నీళ్లు అదే తోడుతుందని జోక్ చేసింది. ఈ సంభాషణ విన్న దయ్యం అభిమానంతో ఆ రాత్రి 2 గుండిగల్ని నీళ్లతో నింపింది. ఆశ్చర్యపోయిన కుటుంబం పోలయ్య పెద్ద కొడుకు మాటల్లో ఇంత చిన్న సహాయంతో ఎందుకు ఊరుకోవాలి, కప్పు నీసిపెట్టకూడదా అని ఛాలెంజ్ చేశాడు. తన సేవకు గుర్తింపు దక్కకపోగా కొత్త పని అప్పగించడంతో బాధపడిన దయ్యం ఆ రాత్రి ఇంటి కప్పుమీద పెంకులన్నీ చక్కగా సర్దిపెట్టింది. అయితే పోలయ్య అనారోగ్యంతో ఆస్పత్రి పాలై మత్తుమందు అనగా అనస్థీషియా వాడుతుండటంతో ఎవరూ కప్పును గమనించలేదు. కొన్ని రోజుల తర్వాత పెద్ద వాన కురిసినప్పుడు ఇంట్లో ఎక్కడా వానచినుకులు పడకపోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. కప్పు రిపేరైందని గ్రహించి భయంతో దయ్యం పనిగా భావించి మంత్రగాడు మరిడయ్యను పిలిచారు. దయ్యాలు మంత్రాలకు భయపడతాయని తెలుసుకున్న ఇంటి దయ్యం పోలయ్య మత్తుమందును కొంచెం మింగి మత్తులో కూర్చుంది. మరిడయ్య ఎన్ని మంత్రాలు చదివినా దయ్యం జాడ తెలియక నిష్క్రమించాడు. దయ్యం నిజంగా పారిపోయిందా అని సందేహించిన పెద్ద కోడలు వెళ్ళిపోకపోతే అది ధాన్యాన్ని బియ్యంగా దంచి తీరుతుంది అని అంది. మత్తు తిగుతున్న దయ్యం ఆ మాటలు విని రాత్రికి రాత్రే ధాన్యాన్ని దంచి బియ్యం చేసింది. ఈ పని చూసి ఇంటిల్లిపాది హడలిపోయారు. అప్పుడు పెద్ద కోడలు తేరుకుని, ఇన్ని మంచి పనులు చేస్తున్నది దయ్యమై ఉండదు, దయ్యమైతే మరిడయ్య మంత్రాలకు పారిపోయేది, ఈ ఇంటిని ఏదో దేవత కాపాడుతున్నది అన్నది. ఈ సంఘటనతో మంచి పనులు చేస్తూ మనుషులతో హాయిగా బతకాలంటే దేవతలం అనిపించుకోవాలి అని దయ్యం గ్రహించి ఈ ఉపాయాన్ని మిగతా దయ్యాలకు కూడా చెప్పింది. ఆనాటినుంచి మంచి పనులు చేసిన దయ్యాలన్నీ దేవతలయ్యాయి.